హాయ్ అండి. సుహాసిని ఆల్ ఇన్ వన్కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. నేను ఇక్కడి నుంచి ప్రతిరోజు వీడియో పెడదామని అనుకుంటున్నాను. నేను ఇవాళ వీడియోలో గాయత్రి శక్తిపీఠం గురించి చెప్తాను. ఇది కొత్తపాలెంలో ఉంది, పచ్చూరుకు దగ్గరలో ఉంది. మేము శివనామం చేయటానికి కార్తీక సోమవారం నాడు వచ్చామండి. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. లోపల మొక్కలు అవి తోటలాగా పెంచారు. లోపల భజనలు అవి రోజు జరుగుతూనే ఉంటాయి. పచ్చూరు నుంచి బస్సు రాకపోకలు లేవు, కానీ ఆటోలో వెళ్ళాము. ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉందండి. శుభ్రంగా చాలా నీట్గా ఉంది. మేము వెళ్ళంగానే ఉడత చూడండి ఎలా ఉందో, ఎలా చూస్తుందో అలాగే ఉండి చూస్తుంది. మేము దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి వెళ్ళిపోయింది. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ హోమాలు అన్నీ జరుగుతాయి. కలశం పెట్టారు. చాలా బాగుంది. ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ భజనలు అవి శివనామం జరుగుతూ ఉంటుంది. వినాయకుడు, శివయ్య, సరస్వతీదేవి, పార్వతి, కృష్ణుడు, సాయిబాబా అందరూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ శివనామం జరుగుతుంది. ఇది వేరే బ్యాచ్ అండి. వేరే బ్యాచ్ శివనామం చేస్తున్నారు. ఇక్కడ నాగరాజ అనే ఆవిడ ట్రస్ట్ లాగా నడుపుతుంది. చాలా బాగుందండి. ఇక్కడ మెయింటెనెన్స్ అది చాలా బాగుంది. భజనలు జరుగుతూ ఉంటాయి రోజు. భోజనానికి కానీ దేనికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ హోమం జరుగుతుందండి. ఇక్కడంతా చాలా బాగుంటుంది. వసతి అది ఇబ్బంది ఏమి లేదండి. వసతికి అది ఇబ్బంది ఏమి లేదు. చాలా బాగుంటుంది. గాయత్రి మాతకి వేరేగా ఉంది. గాయత్రి మాతకి వేరేగా పూజలు సపరేట్గా జరుగుతుంటాయి. చాలా బాగుంది. తనేనండి నాగరాజ అండి. మెయింటెనెన్స్ మటుకు చాలా బాగుంది. అలంకరణ అది బాగా చేశారు. ప్రతిరోజు భజనలు అవి జరుగుతూ ఉంటాయి. ముందల అందరూ వెళ్ళి ఒకసారి దర్శించుకోవాల్సిన ఆలయం అండి. చిన్న దేవాలయం చాలా బాగుంటుంది. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఇక్కడ రోజు పూజలు అవి జరుగుతూ ఉంటాయి. రోజు పూజలు, భజనలు, హోమాలు జరుగుతూనే ఉంటాయి. హాలు కూడా బాగా విశాలంగా చాలా బాగుంటుందండి. అక్కడ భోజన హాలు కానీ అంతా ఆవరణ గుడి ప్రాంగణం అంతా చాలా బాగుంటుంది. గాయత్రి మాతకి సపరేట్గా పక్కన ఉంటుంది. చూడండి, గాయత్రి మాతను చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో. అలంకరణ కూడా చాలా బాగా చేశారు.
డెకరేటివ్ ఫ్లవర్స్ తోటి బాగా చేశారు అలంకరణ. మేము భజన పరంగా వెళ్ళాము కదా, ఈ గ్రూపేనండి మాది. ఇక్కడ భవానీలు కూడా పూజలు అవి చేస్తూ ఉంటారు. నాగరాజ ఆంటీ తనేను మెయింటెనెన్స్ చేస్తుంది. చాలా బాగా నీట్గా మెయింటెనెన్స్ అనేది కూడా కుదరాలండి. చాలా బాగా నీట్గా చేస్తుంది. ఇక్కడ భోజనాలు పెడతారు. భోజనాల దగ్గర కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉంది. ఇక్కడ గోడ మీద పోస్టర్స్ చూడండి. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నారు. వెళ్ళిన వాళ్ళని కూడా చాలా బాగా చూసుకున్నారండి. అసలు చూడవలసిన ప్రదేశం అన్నమాట ఇది. చూడాలనుకున్న వాళ్ళు ఎవరు మిస్ కావద్దు. చాలా చాలా బాగుంటుంది. ఇదంతా మొత్తం ఆవరణ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా బాగుంటుంది.